ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రియా శర్మ. ఐసీపీలో టికెట్ కసరత్తు కొనసాగుతోంది. ఉమ్మడి చిత్తూరు, విశాఖ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు సీఎం క్యాంపు కార్యాలయం నుండి పిలుపు అందింది. మరోవైపు టికెట్ రాదని భావిస్తున్న నేతలు వైసీపీ పెద్దల తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాలు వేగవంతంగా మారుతున్నాయి. వైసీపీ అధిష్టానం కేవలం 11 స్థానాల ఇన్ఛార్జీలను మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే కొన్ని నియోజకవర్గాలకు చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు తాడేపల్లికి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సీటు ఇవ్వొద్దని కొందరు నిరసన తెలియజేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మంత్రి జోగి రమేష్, మల్లాది విష్ణు తాడేపల్లికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆరాని శ్రీనివాసులు, వెంకట్ గౌడ్, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, విశాఖ జిల్లా నుంచి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తాడేపల్లికి వచ్చారు. సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి వీరిలో కొందరికి వారి వారి సీట్ల విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డిల మధ్య టికెట్ పంచాయతీ తాడేపల్లికి చేరింది. చివరికి ఆరణి శ్రీనివాస్కు సీటు లేదని చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సైతం అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు విషయంలో దళితులకు పార్టీ అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పొతులపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేస్తాను. కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు. కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తలేదు అని చెప్తున్నారు. మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు. అంటే ఈరోజు పొద్దులపట్టు నియోజకవర్గంలో దళితులు ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉండాలి చూసి దాదాపు 80,000 ఓట్లు దళితులు ఉండాలి చూసి అన్ని వదులుకొని నా బిజినెస్, ఫ్యామిలీ అంతా వదులుకొని నా ప్రజలే నాకు, పార్టీ నాకు అని ఉన్నాను. కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారో చూసి. ఓవైపు ఉత్తరాంధ్ర జిల్లాల అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతుండగానే పార్టీకి ఇన్నాళ్లు సేవలందించిన నేతలు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్లు రాజీనామా చేశారు. తాజాగా దాడి రాజీనామాతో మరికొంతమంది నేతలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తన కుమారుడు రత్నాకర్కు అనకాపల్లి టికెట్ కోసం దాడి వీరభద్రరావు ప్రయత్నించారు. అయితే సీఎం జగన్ ఈ ప్రతిపాదనకు నో చెప్పడంతో దాడి వీరభద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, అలాగే నేను, అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే మా కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో మా నాన్నగారు, మేము అందరం కూడా వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులను అక్కడ పార్టీ బలాబలాలను ఆధారంగా చేస్తున్నామని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు సీట్లు పొందనే వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. గెలుపు అవకాశాలు, అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత తదితర విషయాలను పరిగణలోకి తీసుకునే ఈ మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. దాడి వీరభద్రరావు రాజీనామా విషయం తమ దృష్టికి వచ్చిందని,
ఆయనకు ఎంతలా నచ్చజెప్పినా వినకుండా రాజీనామా చేశారని సుబ్బారెడ్డి తెలిపారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారు, కానీ చాలామంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నాం అనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మీకు అందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని. కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక చూశాను మీడియా. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కసరత్తు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ఇవి ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.